అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే కథకు రచయిత కొయిలాడ రామ్మోహన్ రావు గారు. కథ పేరు దయ్యం చేసిన హత్య. నీకు మతిపోయిందా? దయ్యం హత్య చేయడం ఏమిటి? కసిరాడు సీఏ మహంకాళి. అలా కొట్టి పారేయకండి సార్. నా మాట కాస్త వినండి. ఈ ఫైల్ చూడండి. నా కష్టం మీకే తెలుస్తుంది. ముమ్మాటికి అది హత్యే. అయితే ఆ పని దయ్యం కాకుండా వేరెవరూ చేసినట్లు ఆధారాలు లేవు. విదేశాల్లో అనేక అన్సాల్వ్డ్ కేసుల విషయంలో కొన్ని హత్యలు దయ్యాలే చేసి ఉండవచ్చునని అభిప్రాయాలు ఉన్నాయి. 1999లో బోస్టన్లో ఇలాంటి కేసే అని ఎస్ఐ అంబరీష్ చెప్పబోతుండగా అడ్డు తగిలి, ఆ పుక్కిటి పురాణాల గురించి చెప్పొద్దు, ఇప్పుడు మొదటి నుంచి వివరంగా చెప్పు అన్నాడు సిఐ మహంకాళి. హత్యకు గురైన ముకుందం, అతని భార్య శ్రావణి చాలా ఏళ్లుగా లండన్లో ఉంటూ 6 నెలల కిందటే ఇండియా వచ్చారు. ముకుందం తాతగారు 100 ఏళ్ల క్రితం కట్టించిన వేట బంగళాలో నివాసం ఉంటున్నారు. ఆ బంగళాలో ముందు మనం అడుగు పెట్టేది పెద్ద హాల్లోకి. హాల్లోంచే పైకి మెట్లున్నాయి. హాలుని ఆనుకొని డైనింగ్ రూమ్, దాని పక్కన కిచెన్ ఉన్నాయి. పై అంతస్తులోనే గది ముకుందం శ్రావణిల బెడ్రూమ్. అప్పటికి ఆ బంగళా ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఉండేది. ఇప్పుడు అక్కడంతా బాగా డెవలప్ అయిపోయింది. గత 6 ఏళ్లుగా ఆ బంగళా పోషణను చూస్తున్న రాములు, కమల అక్కడే అవుట్ హౌస్లో ఉంటున్నారు. గత ఏడాదిగా ఆ బంగళాలో దయ్యం తిరుగుతున్నట్లు వాళ్ళు ముకుందానికి ముందుగానే చెప్పినా అతను పట్టించుకోలేదట, వివరించాడు అంబరీష్. అక్కడ దయ్యం తిరుగుతుందని వాళ్ళకు ఎలా తెలిసిందట అని అడిగాడు మహంకాళి. పగలు ఏ హడావిడి ఉండేది కాదట. రాత్రుళ్ళు మాత్రం లైట్లు వెలిగి ఆరుతూ ఉండటం, ఎవరో మనసులు తున్నట్లు నీడ కనిపించడం, శబ్దాలు వినిపించడం జరిగేదట. 4-5 తోడు తీసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ కనిపించేది కాదట. అలా 3-4 సార్లు చేసి ఆ ఇంట్లో దయ్యం ఉందని నిర్ధారణకు వచ్చేశారట అని అంబరీష్ అనగానే, అంతా ట్రాష్. ఆ పనులు మనుషులు కూడా చేయొచ్చు కదా అన్నాడు మహంకాళి. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. శ్రావణి స్టేట్మెంట్ కూడా వినండి మరి. ఆ ఇంట్లో దిగాక మేడ మీద పడుకున్న ఆ దంపతులకు కూడా అర్ధరాత్రి వేళ శబ్దాలు వినిపించేవట. ముకుందానికి ధైర్యం ఎక్కువే కాబట్టి అతను కిందకు వెళ్ళి చూస్తే ఎవరూ కనిపించేవారు కాదట. దిగువన హాల్లో ఉంచిన గాగుల్స్, ఇయర్ ఫోన్స్, వాచి, ఐప్యాడ్, సెల్ ఫోన్ లాంటి కాస్ట్లీ వస్తువులు మాయమయ్యేవట. డైనింగ్ టేబుల్ మీదున్న ఆహార పదార్థాలతో పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు కూడా మాయమవుతూ ఉండేవట. ఇదేదో దొంగల పని అని భావించిన ముకుందం దంపతులు ఎంతగా గాలించినా ఏ ఆధారమూ దొరకలేదట. ఒక రాత్రి ఆ శబ్దాల సంగతి ఏమిటో తేల్చేద్దామని భార్య ఎంత వాదించినా వినకుండా టార్చి పట్టుకుని కిందకు దిగాడట ముకుందం. చేసేదేమీ లేక ఆమె కూడా అతన్ని అనుసరించిందట. కిచెన్ లోపల శబ్దాలు గట్టిగా వినిపించేసరికి ముందుకు అడుగు వేసిన ముకుందానికి నల్లని రూపమేదో కనిపించేసరికి జడుసుకుని గబగబా వెనక్కి పరిగెత్తాడట. వెంటనే భార్యాభర్తలిద్దరూ రూంలోకి దూరి తలుపేసుకున్నారట. కాసేపటికి తలుపు దగ్గర కూడా ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించేసరికి మరింత భయపడిపోయారట. అలా ప్రతి రాత్రి భయపడుతూనే గడిపారట. దుర్భేద్యమైన ఆ ఇంట్లో ఎవరూ దూరే అవకాశమే లేదు. తలుపులు, కిటికీలు మూసి ఉన్న వస్తువులు ఎలా మాయమవుతున్నాయో వాళ్లకు అర్థం కాక ఇది దయ్యం పని అయి ఉంటుంది అనే నిర్ధారణకు వచ్చేసి త్వరలోనే ఇల్లు మారిపోదాం అనుకుంటుండగానే ఈ ఘోరం జరిగిపోయింది, ఆపాడు అంబరీష్. సరే ముకుందం, మరణం గురించి వివరాలు చెప్పు అన్నాడు కాళీ. ఆ రోజు ఉదయం నిద్రలేచిన శ్రావణి పక్కనే భర్త లేకపోవడంతో అతని కోసం గదిలోంచి బయటకు వచ్చి హాల్లో మెట్ల దగ్గర శవమై పడున్న భర్తను చూసి కేకలు పెట్టింది. వెంటనే రాములు, కమల వచ్చి మన స్టేషన్కి ఫోన్ చేశారు. ముకుందం మెట్ల మీద నుంచి జారిపడ్డాడని, అదొక యాక్సిడెంట్ అని మొదట నేను అనుకున్నాను. అయితే అది యాక్సిడెంట్ కాదు, దయ్యమే మెట్ల మీద నుంచి తోసేసింది. మా వారికి 60 ఏళ్ళు వచ్చినా చాలా యాక్టివ్గా ఉంటారు.
రోజు 6-7 సార్లైనా మెట్లెక్కి దిగుతూ ఉంటారు. జారిపడే ప్రసక్తి లేదు. మా ఇంట్లో దెయ్యం ఉంది. ఇది దాని పని అని వాదించింది శ్రావణి. బాగా పరిశీలించి చూస్తే అతను మెట్ల మీద నుంచి జారిపడలేదని తెలిసింది. పాతకాలపు చెక్క మెట్ల మీద నుంచి జారిపడితే పెద్ద శబ్దమే వస్తుంది. ఆ శబ్దానికి శ్రావణి లేచి ఉండేది. ముకుందానిది భారీ శరీరం కాబట్టి చెక్క మెట్లు గాని, రేలింగ్ గాని కొద్దిగానైనా డ్యామేజ్ అయి ఉండాలి. అదేమీ లేదు. తలపై ఎవరో గట్టిగా కొట్టడం వల్లనే చనిపోయాడని నిర్ధారణకు వచ్చాను. కానీ హంతకుడెవరనేది తెలియలేదు. ఎంత పరిశోధించినా క్లూ దొరకలేదు. అందుకే శ్రావణి చెప్పినట్లు అని అంబరీష్ అంటుండగా పెద్ద పెట్టు నవ్వాడు మహంకాళి. దయ్యమే చంపిందని నిర్ధారణ చేశావన్నమాట పిచ్చోడా. నీకు శ్రావణి మీద అనుమానం రాలేదా? అడిగాడు కాళీ. ఆ కోణంలోనూ ఆలోచించాను సార్. శ్రావణిని చూశారు కదా, సన్నగా రివటల్లా ఉంటుంది. ఆమె ఎలా చంపుతుంది? వేరే అవకాశాల గురించి కూడా ఆలోచించాను. హత్య వేరే ఎవరైనా చేసి ఉండొచ్చని, శ్రావణి అతనికి సహకరించి ఉండవచ్చని, ఆమె తలుపు తీసి ఉండవచ్చని, అలా లోపలికి వచ్చిన వ్యక్తి హత్య చేసి ఉండొచ్చునని. అలా చాలా రకాలుగా ఆలోచించి ఆ దిశలో దర్యాప్తు చేశాను. ఆమెను అనుమానించదగ్గ ఆధారాలేవీ దొరకలేదు అన్నాడు అంబరీష్. తను సేకరించిన వివరాల ఫైల్ను అందిస్తూ. వెరీ గుడ్, చాలా బాగుంది నీ పరిశోధన. కానీ దెయ్యం హత్య చేసిందంటేనే నమ్మలేకపోతున్నాను అన్నాడు మహంకాళి. ఎన్నో కేసులను చాకచక్యంగా సాల్వ్ చేసిన మహంకాళికి ఈ కేసు ఒక పెద్ద సవాల్ అయ్యింది. దయ్యాలే హత్య చేశాయి అని తేల్చేసిన కేసుల వివరాలను అంబరీష్ అందించాక అదే నిజమోనన్న అభిప్రాయము బలపడుతున్న సమయంలో కేసు మలుపు తిరిగింది. కారణం, ముకుందం శవాన్ని పోస్టుమార్టం చేసిన డాక్టర్ త్రివేది అసిస్టెంట్ డాక్టర్ సరిత. ఆమె కోరినట్లు ఆమెను రహస్యంగా కలిశారు సిఐ. ఎస్ఐలు డాక్టర్ త్రివేది పోస్టుమార్టం రిపోర్ట్ని మార్చి మీకు రేపు సబ్మిట్ చేయబోతున్నారు అనగానే ఇద్దరూ షాక్ అయ్యారు. వాట్, నిజమా? ప్రశ్నల వర్షం కురిపించాడు మహంకాళి. 100% నిజం. 2 ఏళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. పోస్టుమార్టం చేస్తున్నప్పుడు నేను ఉన్నాను. అప్పటికీ ఆ రిపోర్ట్ మార్చాలనే ఐడియా లేదనుకుంటాను. ఉన్నదున్నట్లే నాతో డిస్కస్ చేశాడు. ముకుందం మెట్ల మీద నుంచి జారి పడిపోవడం వల్ల చనిపోలేదు. ఎవరో దేనితోనే తలపై కొట్టడం వల్ల మరణించాడు. కానీ ఇవాళ తయారు చేసిన కొత్త రిపోర్టులో మెట్ల మీద నుంచి పడిపోవడం వల్లనే ముకుందం మరణించాడని, అతని ఒంటి మీదున్న కమ్ముకు దెబ్బలు మెట్ల దాడికి వల్ల తగిలాయని మార్చి రాశాడు. ఆ కొత్త రిపోర్ట్ నాకు కనపడకుండా దాచినప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ అతనికి తెలియకుండా చాటుగా ఆ రిపోర్ట్ను చదివాను. ఇదే కాదు, చాలా కీలకమైన విషయాన్ని కూడా దాచిపెట్టాడు అని చెప్పింది డాక్టర్ సరిత. ఇద్దరూ ఒకేసారి ఏమిటి ఏమిటి అని ఆతృతగా ప్రశ్నించారు. ముకుందం కంటి మీద రక్తపు మరక కనిపించింది. దాని శాంపుల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి పరీక్ష చేయిస్తే ఆ రక్తం అతనిది కాదని వేరే ఎవరిదోనని తెలిసింది అని చెప్పింది ఆమె. ఆ మాట విని ఇద్దరూ నోరెళ్లబెట్టారు. ఇప్పుడు ఆ విషయాన్ని దాచేసి ఆ రిపోర్ట్ మాయం చేసేశాడు. చాలా కాలంగా అతని లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు అతని పీడ వదిలిపోతుంది అంది కసిగా. సరితతో మరి కాస్తసేపు మాట్లాడాక కేసుకు కావలసిన కొత్త విషయాలు కూడా తెలియడంతో కేసు సాల్వ్ చేయడానికి మార్గం సుగమయింది. వారం రోజుల తర్వాత వేటమంగళ ముందు పోలీసులు జీపులు ఆగాయి. పోలీసులు నేరుగా కిచెన్లోకి వెళ్లారు. కిచెన్లోని అటక వైపు చూస్తూ, ఒరే నరసింహం, నీ ఆట కట్టించేశాం, కిందకు దిగిరా. నీ అంతట నువ్వు వస్తే మంచిది, లేకపోతే మా తూటాలతో అటకంతా ముక్కలు ముక్కలైపోతుంది. నీకు 2 నిమిషాల టైం ఇస్తున్నాను హెచ్చరించాడు మహంకాళి. భయపడి తాడు సహాయంతో కిందకు దిగాడు నరసింహం. వేడీలు వేశాడు అంబరీష్. కేసు వివరాలు తెలుసుకోవడానికి మర్నాడు స్టేషన్కి రమ్మని శ్రావణికి చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. మర్నాడు చెప్పడం మొదలుపెట్టాడు మహంకాళి. మీ వారిని చంపింది, దయ్యంలా భయపెట్టింది ఇతనే. ఈ నరసింహం పెద్ద కేడి. కిందటి ఏడాది జైలు నుంచి తప్పించుకుపోయి మీ ఇంట్లో దూరాడు.
ఆ రోజుల్లో కట్టిన పెద్ద అటక, పెద్ద జాగాలో ఉన్న మీ ఖాళీ బంగళా ఇతనికి బాగా కలిసి వచ్చాయి. ఇంట్లో దెయ్యాలు ఉన్నట్లు నాటకమాడితే సేఫ్గా ఉండొచ్చు అని ప్లాన్ వేశాడు. దెయ్యాలకు భయపడి మీ బంగళాలో ఎవరూ దిగరు అనే ధీమాతో ఉన్నాడు. కానీ దెయ్యాలు, భూతాలు ట్రాష్ అనుకునే మీ దంపతులిద్దరూ ఇంట్లో దిగిపోయారు. ఎప్పటినుంచో మీ బంగళాను కొని పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనే ఆశతో ఉన్న బిల్డర్ పోతరాజు బంగళా అమ్మమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడని భోజనం చేస్తున్నప్పుడు మీ వారు మీకు చెప్పడం నరసింహం చెవిన పడింది. వీలు చూసుకుని పోతరాజుని కలిసి మిమ్మల్ని దెయ్యంలా భయపెట్టి ఇల్లు అమ్మేసేలా చేస్తానని బేరం కుదుర్చుకున్నాడు. హత్య జరిగిన రాత్రి సహజంగా ధైర్యవంతుడైన ముకుందం తెగించి కిందకు దిగి వచ్చినప్పుడు నరసింహం దొరికిపోయాడు. వెంటనే నరసింహం చేతికి దొరికిన గిన్నెతో మీ వారి తల మీద కొట్టాడు. ఆయన కింద పడిపోయారు. మెట్ల దగ్గర పడేస్తే జారి పడ్డాడని అనుకుంటారని ఆయన్ని మెట్ల దగ్గరకు ఈడ్చుకుంటూ వస్తున్నప్పుడు ముకుందం గారికి తెలివి రావడంతో వాడి చేతిని కొరికారు. వాడు మళ్ళీ తల మీద బలంగా కొట్టి చంపేశాడు. హత్యకు ఉపయోగించిన గిన్నెను హటక మీద దాచేశాడు. ఇవేమీ తెలియని మేము కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో మాకు కీలకమైన ఆధారం దొరికింది. ముకుందం గారి బాడీని పోస్ట్మార్టం చేసిన డాక్టర్ త్రివేది తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని అతని దగ్గర పనిచేసే జూనియర్ డాక్టర్ సరిత మాకు చెప్పింది. ముకుందం గారి పంటికి ఎవరిదో రక్తం అంటిందన్న విషయం ఒరిజినల్ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. హత్య జరిగాక ఒక కొత్త వ్యక్తి త్రివేదిని కలవడానికి వచ్చేవాడని, వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకునేవారని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా బిల్డర్ పోతరాజుని పట్టుకోగలిగాం. త్రివేదిని, పోతరాజుని కస్టడీలోకి తీసుకుని మా పద్ధతిలో విచారణ జరిపేసరికి అన్ని విషయాలు బయటపడ్డాయి. ముకుందం గారి పంటి మీద ఉన్నది మానవ రక్తం అని తెలిసిపోతే ఆ హత్య దెయ్యం పని కాదని కనిపెట్టేస్తామని ఆ రిపోర్ట్ మార్పించేశాడు పోతరాజు త్రివేదికి డబ్బాష్ చూపించి. ఎప్పుడైతే దెయ్యమే హత్య చేసిందని అందరూ నమ్మేస్తారో అప్పుడే తన పని సులువు అయిపోతుందని మీ బంగళాను చవకగా కొట్టేసి కోట్లు సంపాదించాలనుకున్నాడు పోతరాజు. పాపం ఇప్పుడు నరసింహంతో కలిసి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు అంటూ ముగించాడు కాళీ. కథ ఇంతటితో ముగిసింది. మళ్ళీ ఇంకో మంచి కథ కోసం వేచి ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.